ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పదవొచ్చినా అది గడ్డిపోచతో సమానమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, విలువలు, సంప్రదాయాలని ఈటెల చెప్పారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఈటెల ఆవిష్కరించారు. మహనీయుల విగ్రహాలను పెట్టుకోవడం, జయంతులు, వర్ధంతులు చేసుకోవడం అంటే వారి చరిత్ర భావితరాలకు అందించడమే అని ఈటెల అన్నారు. సెప్టెంబర్ 15 జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ తెలంగాణ ప్రజల రక్త తర్పణానికి గుర్తని ఈటెల అన్నారు. చిన్న పార్కులో గొప్ప విగ్రహాన్ని పెట్టిండ్రు. ఇది మన దేశభక్తికి, ఇప్పటికీ మనకున్న కమిట్మెంట్ కి నిదర్శనం. ఎప్పుడు కూడా మహనీయుల యొక్క విగ్రహాన్ని దర్శించుకోవడం అంటే వాళ్ళ గత చరిత్రని, గత స్మృతుల్ని రాబోయే కాలకు అందించడం. జయంతి ఉత్సవాలు లేదా వర్ధంతి సభలు, ఈ రెండు కూడా వీటిలో ఒక బంధించుకోవడం కాకుండా ప్రభుత్వం ఖాళీ తెలుసుకొని మనం చేసుకొని ఇక్కడ మనం ఎన్ని విగ్రహంగా బందీ చేసుకున్నాం. దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 12 వస్తే తెలంగాణ విముక్తి మాత్రం జరిగింది. హెచ్ఎండి పార్కులో జెండా ఎగిరించిపోయాం. ఆ జెండా ప్రతి నిత్యం 750 నిమిషాలకి జెండా ఎత్తి జెండా పాడేటువంటి ఒక గొప్ప సాంప్రదాయానికి అక్కడ ప్రారంభించాం. చిన్న పార్క్